హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హన్వికా ఫుడ్స్. ఈరోజు వీడియోలో సింపుల్ వేలో క్విక్గా చేసుకునే టమాటా రైస్ని మంచి రుచిగా ఎలా చేయాలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇలా ఉదయం పూట ఎక్కువ కష్టపడకుండా లంచ్ బాక్స్లోకైనా టిఫిన్లోకైనా చాలా బాగుంటుంది. ఇంట్లో కామన్గా తెచ్చుకునే టమాటాలతో రుచిగా చేసుకునే ఈ టమాటా రైస్ని ఎలా చేయాలో ఆ ప్రాసెస్ అంటే ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా మిక్సీ జార్లోకి 1 కప్పు వరకు కట్ చేసిన టమాటా ముక్కల్ని తీసుకోండి. ఇక్కడ నేను ఒక 2 మీడియం సైజ్ టమాటాలను తీసుకొని కట్ చేసి తీసుకున్నాను. ఇందులోనే ఒక 2-3 ఎండుమిరపకాయలు తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకుందాం. ఇలా ఎండుమిరపకాయలు వేయడం వలన మనకి టమాటా రైస్ మంచి రుచిగానే కాదు, కలర్ఫుల్గా రెడీ అవుతుంది. ఇంకో మిక్సీ జార్లోకి 5-6 పొట్టు వలిచిన వెల్లుల్లిపాయల్ని, అలాగే అందులోనే 2-3 అల్లం ముక్కల్ని, కొన్ని స్పైసెస్ని తీసుకుందాం. వీటన్నిటిని గ్రైండ్ చేసి తీసుకుందాం. ఇలా మనం ఫ్రెష్గా ప్రిపేర్ చేసి వేస్తే రుచి అనేది చాలా బాగుంటుంది. ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడయ్యాక అందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర తీసుకోండి. ఇందులోకి సన్నగా తరిగిన 1 కప్పు వరకు ఉల్లిపాయ ముక్కల్ని తీసుకుందాం. అలాగే అందులోనే ఒక 2-3 కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కల్ని తీసుకొని దోరగా ఫ్రై చేయండి. వీటిని మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేయండి. మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా స్పైసెస్ ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకుందాం. ఇలా తీసుకున్న వీటిని కలుపుతూ బాగా ఫ్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేశాక ఇందులోకి 1 కట్ చేసిన టమాటా ముక్కల్ని తీసుకోండి. టమాటా రైస్లో గ్రైండ్ చేసిన టమాటా ప్యూరీతో పాటు ఇలా కొన్ని టమాటా ముక్కలు తీసుకోవడం వలన అక్కడక్కడ కనబడుతూ చాలా బాగా అనిపిస్తుంది. ఇదే టైంలో మనం గ్రైండ్ చేసిన టమాటా ప్యూరీని తీసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేయండి. టమాటో ప్యూరీ అనేది ఫాస్ట్గా ఫ్రై అవ్వడానికి ఇందులోకి ఉప్పు తీసుకొని సర్వ్ చేస్తున్నాను. ఒక 2-3 నిమిషాలు ఇలా ఫ్రై చేసాము అంటే ఇదంతా చక్కగా ఫ్రై అయి లైట్గా ఆయిల్ వదులుతుంది. ఇలా దగ్గరగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇది కొంచెం జ్యూసీగా ఉన్నప్పుడే ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపుని, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, కొంచెం గరం మసాలా తీసుకొని వీటన్నిటిని బాగా ఫ్రై చేయండి. మసాలాలు అనేవి అన్నీ కలిసేలా కలుపుతూ ఫ్రై చేయండి. ముందుగానే కుక్కర్లోకి నార్మల్ రైస్ని తీసుకొని బాగా కడిగి 1 గ్లాస్కి 2 గ్లాసుల నీళ్ళని తీసుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాను. అదే మీరు బాస్మతి రైస్ యూజ్ చేస్తున్నట్లయితే 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ని తీసుకుంటే సరిపోతుంది. అలాగే 1 విజిల్ వస్తే సరిగ్గా సరిపోతుంది. ఇలా ఉడికించిన అన్నాన్ని మరో పక్కన ఫ్రై అవుతున్న టమాటాల్లోకి తీసుకుందాం. ఎవరైనా ఈజీగా ఉండవచ్చు కాబట్టి అన్నం ప్రాసెస్ని ఎక్కువగా చూపించలేదు. ఎవరికైతే ఐడియా ఉండదో వాళ్ళకి ఇలా ఐడియా అర్థమవుతుందని చూపించాను. ఇలా రైస్ని తీసుకొని అంతా కలిసేలా ఒకసారి బాగా కలపండి. మీరు టాస్ చేస్తూ అయినా కలపచ్చు, లేదా ఇలా స్లోగా అయినా కలపచ్చు. ఇలా మనం ఒక పక్కన అన్నం ఉడికిస్తూనే మరో పక్కన టమాటో రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఉదయం టిఫిన్లోకైనా కాదు, లంచ్ బాక్స్లోకైనా డిన్నర్లోకైనా ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టవచ్చు. మీకు ఈ ప్రాసెస్ నచ్చితే ఇంట్లో ఓసారి ట్రై చేయండి. మీకు
ఈజీగా సింపుల్గా కుక్కర్లో చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది కొంచెం చూడటానికి తెలంగాణ స్టైల్ బగారా రైస్లా కనిపిస్తుంది, కానీ అంత ఘాటుగా స్పైసీగా ఉండదు. దీని టేస్ట్ అయితే చాలా డిఫరెంట్. ఇది నాన్ వెజ్ కర్రీస్తో లేదా స్పైసీ కర్రీస్తో తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. చాలా సింపుల్గా ఉంటుంది. నెక్స్ట్ టైం ఈ గీ రైస్ని ఒకసారి ట్రై చేయండి. గీ రైస్ చేసే ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం రండి. ముందుగా బౌల్లోకి 1 గ్లాస్ రైస్ని తీసుకుంటున్నాను. నేను ఇక్కడ నార్మల్ రైస్ని తీసుకుంటున్నాను. మీకు కావాలంటే చిట్టి ముత్యాల రైస్ని అయినా తీసుకోవచ్చు. ఆ రైస్ని బాగా కడిగి 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ని తీసుకొని నానబెడుతున్నాను. ఇలా తీసుకున్న వీటిని 1 గంట సేపు నానబెట్టుకుందాం. ఇప్పుడు కుక్కర్ తీసుకొని 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకొని కరిగించండి. నెయ్యి కరిగాక ఒక 10-15 జీడిపప్పు పలుకుల్ని తీసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపండి. జీడిపప్పు రంగు మారుతుండగానే ఒక 10 కిస్మిస్ని తీసుకొని పొంగించండి. కిస్మిస్ పొంగేలాగా జీడిపప్పు రంగు మారుతుంది. వెంటనే తీసి పక్కనుంచండి. అదే నెయ్యిలో ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. గుర్తుపెట్టుకోండి, మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి. ఉల్లిపాయ చీలికలన్నీ ఒకే విధంగా కట్ చేసుకోండి. అలా కాకపోతే కొన్ని ఫ్రై అవుతాయి, కొన్ని ముక్కలు అనేవి ఫ్రై అవ్వకుండా ఉండిపోతాయి. ఉల్లి పర్ఫెక్ట్గా వేగితే పంట కింద నవ్వులుతున్నప్పుడు సూపర్గా ఉంటుంది. అదే నెయ్యిలో 2 స్టార్ అనాస, 2 చెక్క ముక్కల్ని, ఒక మరాఠీ మొగ్గని, కొంచెం జాపత్రి, 3-4 లవంగాలు, 2-3 యాలకులను, 4-5 మిరియాలు, 2 బిర్యానీ ఆకుల్ని తీసుకొని కలుపుకుందాం. వీటిని జస్ట్ పొంగిస్తే సరిపోతుంది. ఇందులోకి ఒక అరకప్పు మందంగా చీలుకున్న ఉల్లిపాయ ముక్కల్ని తీసుకొని కలుపుకుందాం. కొంచెం ఉల్లిపాయలు అనేవి మగ్గాక అందులోకి 4-5 పచ్చిమిరపకాయల్ని తీసుకొని కలుపుకుందాం. ఇదంతా బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా గంట సేపు నానబెట్టుకున్న బియ్యాన్ని తీసుకుందాం. బియ్యం అనేవి కొంచెం కూడా వాటర్ లేకుండా వడకట్టుకుని తీసుకోండి. ఇలా తీసుకున్న బియ్యాన్ని ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసేటప్పుడు బియ్యం అనేది అడుగు పట్టడం స్టార్ట్ అవుతుంది. అదే టైంలో 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ని తీసుకుంటున్నాను. అదే మీరు చిట్టి ముత్యాల రైస్తో చేస్తూ ఉంటే 1 గ్లాస్ రైస్కి 3 గ్లాసుల వాటర్ని తీసుకోండి. ఇలా తీసుకున్నాక అంతా ఓసారి కలిసాయేలా కలిపాక ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని తీసుకోండి. మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. 2 విజిల్స్ వచ్చాక కుక్కర్లో గాలి అనేది 80% పోయాక మూత తీసి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న క్యాషు, కిస్మిస్లను అలాగే ఉల్లిపాయల్ని ఒక్కొక్కటిగా తీసుకొని రైస్లందరినీ కలిసేలా కలిపి ఒక 2-3 నిమిషాలు మూత పెట్టి అలానే వదిలేయండి. ఇలా మళ్ళీ కలిపి మూత తీసి చూపిస్తున్నాను. చూడండి, గుమగుమలాడే గీ రైస్ రెడీ అయిపోయింది. రైస్ అనేది మైల్డ్ స్పైస్తో సూపర్ టేస్టీగా ఉంటుంది.
రుచికరమైన గోంగూర పులావ్ని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇప్పటిదాకా గోంగూర పులావ్ తిన్నవారు అలాగే తినని వారు తప్పకుండా ఓసారి ట్రై చేయండి. సూపర్గా ఉంటుంది. సైడ్ డిష్ వంటివి ఏమీ లేకుండా ఇలా వేడి వేడి పులావ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయగలరు. అంత బాగుంటుంది. ఈ గోంగూర పులావ్ చేసే ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం రండి. ముందుగా బౌల్లోకి 2 గ్లాసుల రైస్ని తీసుకోండి. నేను ఇక్కడైతే మనం నార్మల్గా యూజ్ చేసే రైస్ని తీసుకుంటున్నాను. మీకు కావాలంటే బాస్మతి రైస్నైనా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న రైస్ని బాగా కడిగి 1 గ్లాస్కి 2 గ్లాసులు చొప్పున వాటర్ని తీసుకొని నానబెడుతున్నాను. మరీ ఎక్కువసేపు కాదు, ఒక 10 నిమిషాలు నానబెడితే సరిపోతుంది. ఇప్పుడు పులావ్ వండడానికి కుక్కర్ని తీసుకోండి. లంచ్ బాక్స్లోకైనా ఇలా క్విక్గా చేసుకోవాలన్నా ఇలా కుక్కర్లో చేసుకుంటే తొందరగా అయిపోతుంది. మీకు కావాలంటే గిన్నెలో ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు. ముందుగా నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకుంటున్నాను. అలాగే ఇందులోనే కొంచెం ఆయిల్ని తీసుకొని బాగా వేడి చేయండి. అలాగే కుక్కర్లోకి కొన్ని బిర్యానీ స్పైసెస్ని, అలాగే 1/4 టీ స్పూన్ జీలకర్రని, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని తీసుకొని ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు అనేవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి 10-15 జీడిపప్పు పలుకుల్ని, అలాగే కట్ చేసిన 4-5 పచ్చిమిరపకాయ ముక్కల్ని తీసుకొని కలుపుకుందాం. ఇలా కొంచెం ఉల్లిపాయలు అనేవి ఫ్రై అయ్యాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేశాక సన్నగా తరుముకున్న 1 టమాటా ముక్కల్ని తీసుకొని మరో 2 నిమిషాలు ఫ్రై చేసాము అంటే టమాటో కాస్త మెత్తబడుతుంది. చూడండి, ఇవన్నీ బాగా ఫ్రై అయ్యి టమాటా కూడా కొంచెం మెత్తబడ్డాక ఇందులోకి 1 టీ స్పూన్ ఉప్పుని, 1/2 టీ స్పూన్ పసుపుని, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని, 1 టీ స్పూన్ గరం మసాలా పొడిని, అలాగే కొంచెం బిర్యానీ మసాలా తీసుకొని అంతా కలిసేలా ఒకసారి కలుపుకున్నాక మనం ముందుగా గోంగూర ఆకుని తీసుకోండి. నేను ఇక్కడ 2 కప్పుల వరకు గోంగూర ఆకుని తీసుకున్నానండి. మనం తీసుకున్న క్వాంటిటీకి ఈ 2 కప్పుల గోంగూర ఆకు అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇలా గోంగూర ఆకుని తీసుకున్నాక ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేయండి. ఇలా చక్కగా ఫ్రై చేశాక మనం నానబెట్టిన రైస్ని నీళ్లు పడకుండా తీసుకోండి. ఇలా తీసుకున్నాక కొంచెం తడిగా ఉంటుంది కదా, ఆ తడి అనేది పోయేంత వరకు ఒక 2 నిమిషాలు ఫ్రై చేయండి. ఇలా బియ్యాన్ని చక్కగా ఫ్రై చేసిన తరువాత మనం ముందుగా నానబెట్టేటప్పుడు తీసుకున్న వాటర్నే నేను ఇక్కడ తీసుకుంటున్నాను. మీకు కావాలంటే 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ని తీసుకోవచ్చు. ఇక్కడ నార్మల్ రైస్ని వాడాము కాబట్టి 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ని తీసుకుంటున్నాము. అదే బాస్మతి రైస్ అయితే 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ని తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో ఉడికించండి. 2 విజిల్స్ వచ్చాక కుక్కర్లో ఉండే గాలంతా పోయాక మూత తీసి చూద్దాం. ఇలా అంతా కలిసేలా ఒకసారి కలిపి వేడిగా సర్వ్ చేయండి. ఈ పులావ్ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారు. మనకి పులావ్తో గ్రేవీ లేకపోయినా సరే పక్కన ఉల్లిపాయలు పెట్టుకొని చక్కగా తినేవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.